తమిళనాడు రాజకీయాలు తలైవా హీట్ లాగా కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున మన రజనీకాంత్ గారి విషయంలో చేసినటువంటి కామెంట్స్ అనేవి రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు, ఎవరు చూసినా కూడా దీని గురించే చర్చిస్తూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడారు అనే దాని గురించి కూడా పెద్ద ఎత్తున మీడియా రంగాల్లో కూడా దీని గురించి మా చర్చలు నడుస్తూ ఉన్నాయి, డిబేట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ విజయ్ దళపతి గారికి సంబంధించి ఆయన ఒక సినిమాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఖచ్చితంగా ఏ పార్టీతోని కూడా నేను పొత్తు పెట్టుకోను అని చెప్పేసి సింగిల్గానే పోటీ చేస్తానని చెప్పేసి స్ట్రాంగ్గా నిలబడేటువంటి వ్యక్తి. సో ముందుగా పార్టీ పెట్టినప్పుడు కానీ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ అంతా బాగానే ఉండింది. కానీ ఒకసారి కరూరు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ తొక్కిస్లాట్లో మనుషులు చనిపోవడం, సో ఆ కేసు అనేది ఇప్పటికి కూడా తేలలేదు, సిబిఐకి చేరింది. సో మరి ఆయన ఎప్పుడు కూడా విచారణకు వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. సో అక్కడ నుంచి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. సో రీసెంట్గానే తన ఫ్యామిలీలో కూడా తన భార్య విడాకులు ఇవ్వడం కానీ, అండ్ హీరోయిన్ త్రిషతోని అక్రమ సంబంధం అని చెప్పేసి ఆ న్యూస్లు బయటికి రావడం కానీ, కన్న కొడుకు కూడా ఇంటి పేరు తీసేయడం కానీ, ఆయన మీద కోపంగా ఉండడం కానీ, అండ్ ఇంకోవైపు చూస్తూ ఉంటేనేమో ఇక్కడ రాజకీయాల్లో సినిమా రంగాల్లో కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. మన రజనీకాంత్ గారి విషయంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలు చేయడం. సో ఇన్ని సమస్యల్లో విజయ్ దళపతి గారు చిక్కుకున్నారు. ఇన్ని సమస్యలు ఎప్పుడు వీడుతాయి, అసలు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఆయన కొన్ని సీట్స్ అయినా సంపాదిస్తాడా లేదా అని ఒక పెద్ద పెద్ద డౌట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి అధవ్ అర్జున గారు ఒక మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు రజనీకాంత్ గారి గురించి కొన్ని అనూహ్యమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు డిఎంకే పార్టీకి భయపడి వెనకడుగు వేశాడు, అందుకోసం అని చెప్పేసి ఈ రాజకీయాల్లోకి ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాడనే విధంగా ఇంకా రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారనేది మనకు తెలుసు. ఓన్లీ ఆ రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో కూడా రజనీకాంత్ గారికి చాలా చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత అసలు ఏ ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి బయటికి వచ్చి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ అధవ్ అర్జున గారు బయటకు వచ్చేసి క్షమాపణ కూడా చెప్పేశారు. అండ్ క్షమాపణ చెప్పడం పక్కన పెడితే రజనీకాంత్ గారు ఒక లేఖ రిలీజ్ చేశారనమాట. ఆ లేఖలో ఏముందంటే, కాలం ఎప్పుడు కూడా మాట్లాడదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. నాకు సపోర్ట్గా ఎవరెవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నానని చెప్పేసి కూడా ఒక లేఖలో రాసుకొచ్చారు. అండ్ మనకు తెలుసు రజనీకాంత్ గారి స్టామినా, ఆయన యొక్క పలుకుబడి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక్క మాట చెప్తే చాలు జనాలందరూ కూడా వార్ వన్ సైడ్ చేసేసి విజయ్ గారిని గెలిపించినా కూడా గెలిపించేస్తారు. 1996లో అదే విధంగా జరిగింది. సో ఆ విషయం మళ్ళీ కూడా ఒక సందర్భం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి 2026లో అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి విజయ్ గారు తలైవా ఇంటికి వెళ్ళి మాట్లాడతారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి మాట్లాడితే ఏమైనా ఒప్పుకుంటారా, ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయా లేదనేది మనము వెయిట్ చేసి చూడాలి.